Hey guys, welcome back to our channel. Welcome back to one more informative video. సో చాలా మంది అసలు యూకే వచ్చాక ఎంత ఎక్స్పెన్స్ అవుతుంది, ఎంత ఖర్చు పెడుతున్నాం, అకామిడేషన్ కి ఎంత అని నాకు చాలా మంది డౌట్స్ అడుగుతున్నారు. సో ఈ వీడియోలో నేను అవన్నీ మీకు క్లియర్ చేయబోతున్నా. బై ద వే, ఎక్స్పెన్సెస్ అనేది ఒక్కో పర్సన్ కి ఒక్కోలా ఉంటుంది. వాళ్ళు ఉండే ఏరియా, లొకేషన్, ఫుడ్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్, సో ఇలా డిపెండ్ అవుతూ ఒక్కొక్కరికి వేరే అవుతూ ఉంటుంది. ఈ వీడియోలో నేను ఫ్లైట్ ల్యాండ్ అయ్యే నుండి నాకు ఒక 1 మంత్ వరకు ఎంత ఎక్స్పెన్సెస్ అయింది అనేది చెప్పబోతున్నా. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియోని అయితే లైక్ చేసి, షేర్ చేసి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. సో ఫస్ట్ ఇనీషియల్ ఎక్స్పెన్సెస్ కోసం మాట్లాడుకుందాం. సో మీరు ఫస్ట్ ఫ్లైట్ నుండి ల్యాండ్ అవ్వగానే, మీరు ఫ్లైట్ దిగాక ఎయిర్పోర్ట్ నుండి మీరు ఎక్కడైతే అకామిడేషన్ లైక్ ఎక్కడ స్టే చేయాలి అని అనుకుంటారో ఆ ప్లేస్ కి వెళ్ళేది ఉంటుంది. సో ఎయిర్పోర్ట్ నుండి నా అకామిడేషన్ కి లైక్ నేను గిల్ఫర్డ్ అనే ఏరియాకి రావాలి. సో అక్కడికైతే నాకు 20 పౌండ్స్ అయింది. 20 పౌండ్స్ అంటే అరౌండ్ 2500 అలా ఉంటుంది. నెక్స్ట్ బేసిక్ థింగ్స్ ఉంటాయి కదా, బెడ్డింగ్ అది. సో నాకైతే లైక్ అకామిడేషన్ లో ఆల్రెడీ బెడ్ ఇంకా ఇచ్చేసారు. సో నేను తీసుకోవాల్సింది డువెట్ అండ్ పిల్లో, అండ్ దానికి నాకు అరౌండ్ 12 పౌండ్స్ అయింది. అండ్ నెక్స్ట్ ఒక వాటర్ ఫిల్టర్ తీసుకున్నా, బికాస్ ఇక్కడ ఓన్లీ ట్యాప్ వాటరే వస్తుంది. ట్యాప్ వాటర్ తాగలేం కాబట్టి ఫిల్టర్ తీసుకున్నా, అండ్ ఫిల్టర్ నాకు అరౌండ్ 10 పౌండ్స్ అయింది. 10 పౌండ్స్ అంటే ఒక 1200 అలా ఉంటుంది. యుటెన్సిల్స్ ఏం తీసుకోలేదు, బికాస్ నేను బేసిక్ అన్ని ఇండియా నుండే తెచ్చుకున్నా. ఒక సిమ్ అయితే తీసుకున్నా. సిమ్ 1 పౌండ్ అయింది. దానికి రీఛార్జ్ చేయడానికి ఇంకో 5 పౌండ్స్ అయింది. అంటే టోటల్ గా 6 పౌండ్స్ అంటే అరౌండ్ 700 అలా ఉంటుంది మన ఇండియన్ కరెన్సీ. అండ్ అలానే బ్యాంక్ ఒకటి ఓపెన్ చేయించా. దానికి లైక్ కార్డ్ ఒకటి మనం అప్లై చేయాలి కదా, అది కూడా ఒక 5 పౌండ్స్ అలా అయింది. 5 పౌండ్స్ అంటే ఇండియన్ కరెన్సీలో ఒక 620 రూపీస్ అలా ఉంటుంది. గ్రాసరీస్. సో గ్రాసరీస్ ఏంటంటే ఫస్ట్ లైక్ వచ్చిన స్టార్టింగ్ లో నేను మా ఫ్రెండ్స్ దగ్గర కుక్ చేసుకునేదాన్ని షేరింగ్ లో, లైక్ ఓన్లీ ఫుడ్ కి మాత్రమే. సో నాకు అరౌండ్ 50 పౌండ్స్ అలా అయింది ఫస్ట్ మంత్. 50 పౌండ్స్ అంటే అరౌండ్ ఒక 7000 అలా ఉండొచ్చు మన ఇండియన్ కరెన్సీలో. అండ్ ఇవైతే బేసిక్ థింగ్స్, లైక్ నేను ఫ్లైట్ దిగే నుండి కొన్ని డేస్ వరకు నాకైతే అయింది. అండ్ ఇది కాకుండా నాకు మంత్లీ ఎక్స్పెన్స్ ఎంత అవుతుంది అనేది ఇప్పుడు చెప్పబోతున్నా. సో అందులో నాకు ఫస్ట్ ఉండే మెయిన్ ఎక్స్పెన్స్ అకామిడేషన్. సో నాకు అకామిడేషన్ కి 550 పౌండ్స్ పడుతుంది మంత్లీ. అంటే అరౌండ్ 65,000 అలా ఉంటుంది మన ఇండియన్ కరెన్సీలో. బై ద వే, అకామిడేషన్ గురించి చెప్పా కదా. సో మీరు కానీ యూకేకి రావాలనుకున్న అకామిడేషన్ స్ట్రగల్ అనేది ఉంటుంది ఎవ్రీ స్టూడెంట్ కి. సో మీ అకామిడేషన్ లైక్ ఈజీగా ఫైండ్ చేయడానికి నేనైతే ఒక వెబ్సైట్ చెప్పబోతున్నా. అది చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అదే ఆంబర్ స్టూడెంట్ అకామిడేషన్. సో దీనిలో ఏంటంటే స్టూడెంట్ ఫ్రెండ్లీగా ఉంటుందన్నమాట ఈ అకామిడేషన్స్ అనేవి. అండ్ అలానే మనకి యూనివర్సిటీ దగ్గరలో ఉంటుంది, చాలా సేఫ్ గా ఉంటుంది, అండ్ చాలా మంచి ఫెసిలిటీస్ ఉంటాయి. లైక్ వైఫై ఉంటుంది, అండ్ అలానే స్టూడెంట్స్ కి ఏమేం కావాలి అవన్నీ ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అబ్రాడ్ అంటే మనకి స్టడీస్ అంతా లైక్ కాలేజ్ అంతా డిసైడ్ అయిపోయాక నెక్స్ట్ ఉండే మెయిన్ స్ట్రగల్ అకామిడేషన్. ఈ వెబ్సైట్ మీకు యూజ్ అవుతుందని నేనైతే చెప్తున్నా. సో డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ నెక్స్ట్ మంత్లీ ఎక్స్పెన్సెస్ లో నాకుండే నెక్స్ట్ మెయిన్ ఎక్స్పెన్స్ గ్రాసరీస్. సో గ్రాసరీస్ నాకు అరౌండ్ 60 to 70 పౌండ్స్ అవుతుంది. నేను అలానే ఫుడ్ కూడా స్కిప్ చేయను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తా, లంచ్ చేస్తా, డిన్నర్ చేస్తా, స్నాక్స్ కూడా తింటా. సో ఫుడ్ విషయంలో నేను చాలా పర్టికులర్ గా ఉంటాను. నెక్స్ట్ ఫోన్ బిల్. సో నేనైతే యూనివర్సిటీ అకామిడేషన్ లో ఉంటున్నా, అండ్ మాకు ఇక్కడ 24 hours వైఫై అవైలబిలిటీ ఉంటుంది. ఎక్కువ రీఛార్జ్ ఏం చేయించుకోను, జస్ట్ 5 పౌండ్స్ చేయించుకుంటా. అది నాకు సరిపోతుంది 1 మంత్ అంతా. అండ్ నెక్స్ట్ లాండ్రీ. సో ఇక్కడ మనకి ఏంటంటే వాషింగ్ మిషన్, డ్రైయర్ రెండు ఉంటాయి, బట్ దానికైతే పే చేయాలి. వాషింగ్ కి అయితే అరౌండ్ 2.5 ప్లస్ డ్రైయింగ్ కి అయితే 1.5. సో మొత్తం కలిపి 4 పౌండ్స్ అవుతుంది. అరౌండ్ 500 అలా ఉంటుంది. అండ్ నాకుండే మేజర్ ఎక్స్పెన్సెస్ అయితే ఇదేని. అండ్ ఇంకొకటి, చాలా మందికి ట్రాన్స్పోర్టేషన్ ఎక్స్ట్రా ఉంటుంది. నాకు ట్రాన్స్పోర్టేషన్ కి ఏమి ఉండదు, ఎందుకంటే నేను యూనివర్సిటీ అకామిడేషన్ లోనే ఉంటా కాబట్టి నాకు కాలేజ్ ఇక్కడే, అండ్ నా పార్ట్ టైం కూడా నాకు యూనివర్సిటీకి దగ్గరలోనే వచ్చింది. సో బై వాక్ వెళ్ళిపోవచ్చు. సో నాకు ట్రాన్స్పోర్టేషన్ కి అయితే ఏం అవ్వదు. అయితే బేసిక్ ఎవ్రీ మంత్ ఉండేది. అండ్ ఇది కాకుండా కొన్ని ఉంటాయి కదా పర్సనల్ గా, లైక్ నేను ఒకసారి లండన్ వెళ్ళాను, దానికి అరౌండ్ నాకు ఒక 20 to 25 పౌండ్స్ అయింది. అండ్ అప్పుడప్పుడు బయటకు అలా వెళ్తాం కదా, అప్పుడు 5 to 10 పౌండ్స్ అవుతుంది. అదేం నేను యాడ్ చేయట్లేదు. రూమ్ రెంట్ అనేది ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. లైక్ నేను యూనివర్సిటీ అకామిడేషన్ లో ఉంటున్నా కాబట్టి నాకు అరౌండ్ 550 పౌండ్స్ అయితే పడుతుంది.
ఇన్ కేస్ మీరు బయట లైక్ ప్రైవేట్‌గా షేరింగ్‌లో ఉంటే మీకు లైక్ 300, 350కి కూడా దొరికే ఛాన్సెస్ ఉంటాయి. హోప్ దిస్ వీడియో ఈస్ హెల్ప్‌ఫుల్ ఫర్ యూ. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది నాకు కూడా తెలుస్తుంది. అండ్ నా ఇన్‌స్టా హ్యాండిల్ కూడా ఇక్కడ యాడ్ చేశాను. ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ మెసేజ్ చేయండి. బై ద వే నేను చదివేది యూనివర్సిటీ ఆఫ్ సరేలో అండ్ నా కోర్స్ వచ్చి ఫార్మాస్యూటికల్ సైన్సెస్ విత్ ఇండస్ట్రియల్ ప్రాక్టీస్. అండ్ వీడియోనైతే లైక్ చేసి, షేర్ చేసి మీ ఫ్రెండ్స్‌లో ఎవరైనా అబ్రాడ్ రావాలనుకుంటే వాళ్ళకైతే ఒకసారి సెండ్ చేయండి ఈ వీడియోని. అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.